సో ఇది ఏదో రాజకీయంగా విజయసాయి రెడ్డి గారు ఏదో చెప్పారు అదేదో చెప్పారని చెప్పేసి ఏడు చెప్తారు సార్ తీరు కూర్చుని తారలేదు విజయసాయి రెడ్డి ఏడు చెప్తాడు చెప్పాడు నేను నాకు చెప్పింది కదా నేను బలవంతంగా జగనే నా చేత చెప్పించాడని చెప్పేసి చెప్పమని చెప్పారని చెప్పేసి విజయసాయి రెడ్డి ఏమో ఆయన కూడా ఇప్పుడు రాజకీయాల్లో లేడు కదా సో లేనప్పుడు అంటే ఇష్టమైన మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సార్ అసెంబ్లీ స్పీచ్ ఒకటి ఉంటుంది నేను నరేంద్ర మోడీ మాట్లాడుకున్నప్పుడు నువ్వేమైనా పక్కన ఉన్నావా లేదంటే నువ్వేమైనా మైక్ పెట్టావా అని అలా అడిగాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆవిడ మాట్లాడుకున్నప్పుడు ఎవడైనా మైక్ పెట్టినా లేకపోతే ఈవిడ వచ్చి బయటకు వచ్చి చెప్పినా లేకపోతే ఆవిడ వచ్చి చెప్పినా ఏముంటాయి అవి ఎవడికి ఉపయోగం అవి ఇప్పుడు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి డబ్బులు ఇవ్వలేదనో రూపాయి డబ్బులు ఇచ్చారనో లేకపోతే విజయసాయి రెడ్డి గారితో తిట్టించారనో దానికి ఎలక్షన్స్ లీడ్ అవ్వలేదు కదా లీడ్ అవ్వటం కదా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్ చూసారు కదా వైసీపీ పార్టీకి ఇంతకంటే డ్యామేజ్ జరిగింది ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్తుంది కేజ్రీవాల్ అటువంటి డ్యామేజ్ ఎవరికి చేస్తుండు కాంగ్రెస్కి ఎందుకంటే స్థిరంగా ఉన్న ఓటు బ్యాంక్ అని సస్టైన్ లేకుండా చేయాలంటేనే వీళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ చేస్తున్న ఒక రాజకీయ కుతంత్ర రాజకీయం అంటారు దీన్ని కుతంత్ర రాజకీయం అంటే నెక్స్ట్ ఎలక్షన్కి సమాయత్తం అవుతున్నోడికి అంటే 4 ఏళ్ళ తర్వాత జరిగేదానికి 40% ఓటు బ్యాంక్ ఉన్నాయి ఎంతసేపు అలా ఒకే చిన్న శుద్ధో లేకపోతే అలిపిలేడు ఉందనుకోండి అది పెట్టి గుండు పెట్టి పొడుస్తుంటే ఏమవుతుంది కోతిపండు బ్రహ్మరాక్షసు వీళ్ళకి బొక్కడి ఛానళ్ళు ఉన్నాయి కదా ఇప్పటికీ అదే కదా చెల్లికి అన్యాయం చేసినాడు బాబాయిని చంపేసినాడు ఎస్సీ ఎస్టీలో ఒకటి చంపేసి డోర్ డెలివరీ చేసినాడు ఈ తప్ప ఏమైనా మాడతారు అలా అక్కడికి వచ్చిన నాకు ఈ పాయింట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లు పెట్టి పథకాల గురించి చాలా గట్టిగా మాట్లాడాడు ఏం చేశాను ఎందుకు దాంట్లో టెలికాస్ట్ చేయలేదు దానికి సంబంధించి దాని మీద ఎవరు చేయాలి మీడియా సమ్ మీడియా ఏ మీడియా చేసింది ఆయన పనికి వచ్చిన పనులు చేసినవే చేయలేదు సార్ పనికి మన తిరిగి క్రిటిసైజ్ చేస్తే కండెమ్ చేయాలి కదా బేసిక్గా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చేయరండి వాళ్ళు మీకు ఇంకోటి చెప్పినా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆయన పెట్టిన ఏ ప్రెస్ మీట్కి కూడా సంబంధిత అధికార ప్రతినిధులు కానీ లేదంటే వాళ్ళ పార్టీలో ఏ డిపార్ట్మెంట్ మీద ఆయన ఎలిగేషన్స్ ఇచ్చాడో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ దానికి ఎవరు కౌంటర్లు ఇచ్చిన ఉదంతాలు లేవు ఉదాహరణకి ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యాల కేశవ్ గారు డెఫినెట్గా దాని మీద డెలిబరేషన్ ఇవ్వాలి ఇది ఫైనాన్షియల్ ఎనేబిలిటీ ఇది ఎందుకంటే యనమల రామకృష్ణ గారు ఒక అబద్ధం 14 చంద్రబాబు గారు ఒక అబద్ధం 10 ఇదే అబద్ధాన్ని పునాది వేసుకొని పురంధేశ్వరి గారు ఆవిడ ఎప్పుడో తెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతి చదివి ఆవిడ చెప్తుంటుంది ఆవిడ వదిలేండి పాపం బయట ఉంది పార్లమెంట్ ఆవిడ ఈ గవర్నర్ ఓకే ఈకేటండి నాకు అర్థం కాదు పేపర్లు చూసి 10 లక్షలని చెప్పేస్తుంటే అసలు కాల్ఫర్ చేయాలి కదా నేను మీరు బడ్జెట్ పెట్టారు 6,47,000 ఈ 10 లక్షలు ఏంటి నాతో అబద్ధాలు ఎందుకు చెప్పించారు నాన్న పిలిచి అడగాలి కదా ఏంటిది దాని మీద అవసరం లేదు తూచి మరి గణతంత్ర దినోత్సవం రాష్ట్ర ప్రగతి చదివేస్తారు కదా పొంకాల పేజీలు మరి అప్పుడు ఇష్టమే సో ఇవన్నీ ఏదో రాజకీయ వ్యూహంలో అచ్చుకు పుచ్చుకులా కొట్టినట్టు గిల్లినట్టు ఏడ్చినట్టు అంతకన్నా అక్కడికి ఏడ్చినట్టు ఎవరంటే ప్రజలు కాదు సార్ ఇప్పుడు సాయి రెడ్డి గారి వ్యవహారం ఆయన కూడా మళ్ళీ ఇంకేటి సాయి రెడ్డి అంటే తీసేసిన తహసీల్దార్ కూర్చున్నాడు ఇంట్లో కూర్చుని ఆయన కలుపుకుంటాడు నాకు విశ్వసనీయత విలువలు ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలో చేరట్లేదు రాజీనామా చేసిన అయిపోయింది కదా ఇప్పుడు లెక్కర్ స్కామ్ విషయంలోనే కేజ్రీవాల్ అటువంటి ముఖ్యమంత్రిగా దిక్కులేనప్పుడు వీళ్ళు ఎవరండి ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఇది మీరు డాట్స్ అలైన్ చేసుకోండి మీరు ఈజీగా మ్యాచ్ అవుతాయి ఇక్కడ కవిత అక్కడ వైఎస్ఆర్సీపీకి విజయసాయి రెడ్డి పరంగా ఈ లెక్కర్ స్కామ్ది ప్రభుత్వంకి ఏం సంబంధం పర్సన్స్ ఇప్పుడు ప్రభుత్వం అనే ఇక్కడ తెలుగు బీజేపీకి బీఆర్ఎస్కి ఏం సంబంధం వ్యక్తుల యొక్క దాంట్లోంచి వీళ్ళ క్లస్టర్స్లోంచి బీజేపీ ఆడించిన దాంట్లో ఎవరెవరికి అపవాదులు వచ్చాయి ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ వైఎస్ఆర్సీపీకి అక్కడ కేజ్రీవాల్ అక్కడ జైల్లో కూడా పెట్టేశారు కవిత సైలెంట్ అయిపోయింది సాయి రెడ్డి సైలెంట్ అయిపోయాడు మిగతా కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళేమో ఆల్రెడీ ఎంపీలు అయ్యారు సో అంతే అక్కడ వాషింగ్ పౌడర్ నిర్మ కదా ఆ టీడీపీకి పోయేటట్టు ఇంకా లేదా బీజేపీకి జాయిన్ అయినట్టే వాషింగ్ పౌడర్ నిర్మ ఇప్పుడు కూటమి కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటు ఆయన టీడీపీ ఎమ్మెల్యే సో వీళ్ళతో ఇంకా ప్రాబ్లం లేదు ఇంకేం ప్రాబ్లం అయిపోయింది అప్పుడు కూడా మీకు దొరికిన వాళ్ళందరూ లోపటేసి అలా పిల్లేగాడు అరవరగాడు అడలో కూడా అడిగి వంటలు ఉన్న వీళ్ళని పట్టుకొచ్చి వీళ్ళందరూ ఎప్రూవల్ అయిపోయారట పిఏట మరి అదే అనితమ్మ గారు పిఏ డబ్బులు ఎత్తేసాను అందరి కాడ దగ్గర అంటే ఆయనతో రాజీనామా చేయించితే సీటు చెల్లు ఓకే ఇక్కడ పిఏ మాత్రం నేలమాలగిల్లో తవ్వేసి హెలికాప్టర్లో బ్యాగ్లు పెట్టేసాడట ఏరోప్లేన్లో పెట్టేసాడట అక్కడ అందిపోయాట కానీ ఈడీ పట్టుకోలేకపోయిందట మనీ లాండరింగ్ కేసులు మీరు పెట్టేశారు వాళ్ళు పట్టుకోలేకపోయారట డబ్బులు ఎవరా బాబు అంటే మనీ సిసోడిని జైల్లో పెట్టాం 2 ఏళ్ళు కేజ్రీవాల్ని కూడా లోపల పెట్టాం అంతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ఏపీ లిక్కర్ స్కామ్ మీద కూడా సిట్టు వేశారు జగన్మోహన్ రెడ్డి మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాకి సంబంధించి దాదాపు 248 మిషన్లు 900 మంది 24 గంటలు కౌంటింగ్ చేస్తూనే ఉన్నారంట తాడేపల్లిలో డబ్బుల్ని లిక్కర్ స్కామ్ డబ్బులు ఏమైనా టెండర్ పాడి లిక్కర్ షాప్లో ఏమైనా ఇప్పుడు మన అనంతపురం అంతా నాది
లేదా రాయలసీమ అంతా నాది అని చెప్పుకున్న ఆ టెండర్ బ్యాచ్ కాదు కదా. గవర్నమెంట్ లెక్కర్ అమ్మింది సార్. ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చాయి. నిజంగా వాళ్ళు చెప్పినట్టు డిజిటల్ ఫామ్లో కాదు, క్యాష్ రూపంలో వచ్చాయి. మరి వచ్చిన క్యాష్ లెక్కెట్టుకుంటే లాప్టేట్ అవుతుంది ఎక్కడన్నా. అది లేదా కేజీ తాడేపల్లి హౌస్ లో జరిగింది. ఎలాగవుతుంది సార్ మళ్ళీ అనమాట మీరు. అదే కదా ఇప్పుడు అలిగేషన్ చేస్తుంది. ఇప్పుడు మొన్న ఆయన ఇంటి బయట ఏమో మొక్కలు తగలబెడితేనేమో దానికి ఏదో దస్తావేజులు తగలబెడుతున్నారని చెప్పేసి అలిగేషన్స్ చేస్తున్నారు. దీనికి మరి వైసీపీ కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇంటి ముందు ఏదో గడ్డి తగలడింది సార్, వైఎస్ఆర్సీపీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేవో తగలబెట్టారో ఎవడో బయట వచ్చి చేసాడు కొట్టరో ఇలాంటి చెత్త ఒకళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఆ పక్క జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చే పోలీసులు చెప్పారు, క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. లేదు ఇక్కడ ఎండిపోయిన మొక్కలు తగలబడి అని కదా. అది పాయింట్. దానికి మీరు పేపర్లు ఇవన్నీ అడవడంటే ఇది పకోడీ రాజా ఇచ్చే కథలని అర్థం. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. ఈ లిక్కర్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం, ప్రజలకు కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ వ్యాపారం చేసాడా లేదా ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేసింది? ప్రభుత్వ రంగ సంస్థ లిక్కర్ అమ్మిందా అమ్మలేదా? ఫస్ట్ ప్రజలు గ్రహించారు. లిక్కర్ అమ్మాలంటే అబ్కారీ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గరే ఉంది. అంటే అబ్కారీ వ్యవస్థ అంటే ఇవాళ ఎక్సైజ్ కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో. కొల్లు రవీంద్ర గారు ఇప్పుడు ఇవాళ ఉన్నది ఏంటి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఈ టెండర్ విధానంతో లిక్కర్ షాపులన్నీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అబ్కారీ వ్యవస్థే నడిపింది, డైరెక్ట్గా నడిపింది. ఇప్పుడు ప్రభుత్వ రేషన్ షాప్ ఉంది, ఎక్స్ రేట్ ఫిక్స్ చేసి రేషన్ షాప్ వై డీలర్కి ఇస్తుంది. రేషన్ షాప్ డీలర్కి ఇచ్చే మార్జిన్ ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా వాడు నిర్ణయించుకుంటున్నాడు? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది కదా. అలాగే లిక్కర్ షాప్లో ఒక ప్రాఫిట్ మాడ్యూల్ పెట్టారు రేటు విషయంలో. అంటే 10 రూపాయల వస్తువు వాళ్ళ ప్రకారమే చెప్దాం, 10 రూపాయల వస్తువు 20 రూపాయలకి అమ్మారు, డబుల్ రేట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను. డబుల్ రేట్ అమ్మింది ప్రజలు చెల్లించిందే కదా, డబుల్ రేట్ అని అందరూ చెప్పుకుంటున్నాం. ఈ డబుల్ రేట్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ప్రభుత్వానికి వస్తాయి.